ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఇప్పుడు హీట్ అయితే పెంచేశారు. ఒకవైపు జగన్ చెల్లెళ్ళు షర్మిల కాంగ్రెస్కు వెళ్ళడం, మరోవైపు కూటమిగా చంద్రబాబు పవన్ ఒక్కటై రెండు పార్టీలు ఒక్కటై జగన్పై యుద్ధం చేస్తూ ముందుకు రావడం, ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని కులగొట్టి మా జెండాను పాతాలి అన్నదే చంద్రబాబు ఆఖరి కోరికగా తెలుస్తుంది. ప్రతిపక్షాలు ఓ వైపున ఈ వేగం పెంచుతూ పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వలేదనో ఇంకోటనో పార్టీలో ఉన్న సభ్యులు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. ఇదంతా కూడా గత 2 వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మొదటి లిస్ట్, రెండో లిస్ట్ అంటూ కూడా ఇన్ఛార్జీలను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా మరో సంచలన అడుగు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళ్ళబోతున్నారు. గురువారం రోజున హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారు బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. కేసీఆర్ ఇంటికి వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ అక్కడే లంచ్ మీటింగ్కు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు భేటీ జరగబోతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ నేతగా ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యి ఆమె అడుగులు వేస్తున్న తరుణంలో ఈ సమయంలో ఈ రాజకీయ వేడిలో జగన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను పరామర్శించడం కోసమే నేను వెళ్తున్నానని ప్రకటించారు. ఇది మర్యాదపూర్వక సమావేశంగా పార్టీ నేతలైతే చెబుతున్నారు. ఎన్నికల వేళలో ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ చాలా పెద్ద యూటర్న్లకు దారితీస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, అక్కడ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇద్దరూ కలిసి పావులు కదుపుతే ఎవ్వడూ టచ్ కూడా చేయలేడు. గతంలో జగన్ కేసీఆర్ ఒక్కటే అడుగులు వేశారు. అన్నదమ్ముల మాదిరిగా 2 తెలుగు రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లారు. ఇతరులకు చోటు ఇవ్వద్దు, ప్రాంతీయ పార్టీలు మాత్రమే మనగడ ఉండాలి తప్ప దేశ విదేశాల్లో ఉన్న ఇతర వ్యక్తులు వచ్చి మనల్ని పాలిస్తే మాత్రం అది వేరే లెవెల్లో పరిపాలన ఉంటుంది. అది ప్రజానికంకు కూడా సరిపోదు. ఇక్కడ తెలంగాణలో ప్రజలు అనుకోని విధంగా వాళ్ళు ఒకటనుకుంటే దైవం ఒకటి తలిచినట్టుగా కేసీఆర్కు ఇష్టపడని వాళ్ళు, కేసీఆర్ ఇష్టం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు పనితీరు బాగా లేక వేసిన ఓటుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, రెండోసారి ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాలన్నా ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలి. 23 తర్వాత అంటే ఇప్పుడు 24 వచ్చేసింది. 24 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో జగన్ చాలా గొప్పగా కీలకమైన అడుగులు వేస్తే తప్ప బయటపడే ఛాన్సెస్ కనబడడం లేదు. ఎందుకంటే ఓవైపు చంద్రబాబు, ఓవైపు దత్తపుత్రుడు, మరోవైపు షర్మిల అంటున్నారు. ఇన్ని కోణాల మధ్య కేవలం కొద్ది ఓట్లు తగ్గినా ఇతరులు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా ఉత్కంఠతో, చాలా కాన్షియస్తో అడుగులు ముందుకు వేస్తే తప్ప పార్టీ నెగ్గదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ ప్రతి అడుగును చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. ఓటు బ్యాంకు చీలకుండా, ఓటు బ్యాంకు బలోపేతంతో మన వాళ్ళే ఎక్కువగా గెలిచేటట్టు ప్లాన్ చేస్తూ జగన్ లిస్టులు విడుదల చేస్తూ ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నారు. బహుశా ఈ ఇన్ఛార్జీలే ఎమ్మెల్యేలుగా ఉంటారు, అది వేరే విషయం. కానీ ముందస్తు ప్రణాళికతో ముందుగానే జగన్ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు, చాలా యుద్ధం జరగబోతుంది ఏపీలో, వీళ్ళంతా కూడా మోసం చేస్తారు, ఆగమాగం చేస్తారు, ప్రజలను పూర్తిగా డైవర్ట్ చేసే కార్యక్రమాలు ఇంకా పెద్దగా చేస్తారు, అప్రమత్తంగా ఉండండి అని జగన్ ఎప్పటికప్పుడు చెప్తున్నా ఉన్నారు. ఈరోజు జరిగిన కాకినాడ సభలో కూడా జగన్ అదే చెప్పారు. కాకినాడ సభ అనంతరం తాడేపల్లికి వెళ్ళిన జగన్ ఈరోజు తన చెల్లి అయిన వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను జగన్మోహన్ రెడ్డి గారికి అందించేందుకు తన ఇంటికి కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. జగన్ షర్మిల భేటీ ఈరోజు జరుగుతుంది. కట్ చేస్తే రేపు ముఖ్యమంత్రిగా జగన్ మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అంటే ఎటు వెళ్తుంది రాజకీయ పరిణామాలు, ఎటు దారితీస్తాయి, ఇలా భేటీకి గల అంతర్యం ఏంటి? ఓవైపున నార్మల్గానే ఆయన కింద పడ్డాడు కాబట్టి చూడలే కాబట్టి వెళ్తున్నాను పరామర్శించడానికి అంటున్నారు. కానీ దీనికి మూలం వేరే ఉంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషణల నుంచి వస్తున్న అభిప్రాయం. ఏమైనా చూడాలి ఏం జరుగుతుందో మరి.